కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కంకటవలలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు పూజలు అభిషేకాలు చేయించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ చైర్మన్తో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏర్పాట్లను పరిశీలించారు. నా పేరు జయశ్రీ అండి. నేను ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానానికి 2 నెలల క్రితం ఈవోగా వచ్చాను. ఈరోజు 15/2/2026 మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 3 నుంచి 6 వరకు అభిషేకాలు జరిగినాయండి. ఇప్పుడేమో ప్రస్తుతానికి దర్శనాలు జరుగుతున్నాయి. ఏర్పాట్లన్నీ మేము క్యూ లైన్లు కానీ, మంచినీటి వసతి కానీ అన్ని ట్రస్ట్ బోర్డు మెంబర్స్ సహకారంతో, పోలీసు వారి సహకారంతో, ఇక్కడ మెడికల్ క్యాంపు అన్ని కూడా భక్తులకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశామండి. ఇంకా రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు చాలా సహకరించి ఈ ఫెస్టివల్ సక్సెస్ చేయడానికి కారణమయ్యారండి. థ్యాంక్స్ ఆల్ డిపార్ట్మెంట్స్. మన కంకట దేవస్థానం నందు కంకట విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం దగ్గర మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ చక్కగా చూడాలని స్వామివారు అమ్మవారు కోరుకుంటున్నాం. కంకటలో మాజీ సర్పంచ్ మరి ఎంపీటీసీగా నా అనుభవంతో మరి చైర్మన్ ఇచ్చారు. చైర్మన్ దానికి సద్వినియోగం చేసా, బాగు చేయించాను. ఏర్పాట్లు కూడా బాగా చేశా. మరి భక్తులు చాలా బాగా వచ్చారు. ఏటకన్నా మరి ఏ సౌకర్యం లేకుండా పోలీసు వారు డిఎస్పీ కానించి ఎస్పీ కానించి అందరూ వచ్చి మాకు బాగా సహకరించారు. ఎప్పుడు ఇలాగే సహకరించాలని నేను కోరుతున్నా. మా చిన్నతనం నుంచి మా తాతల నాటి నుంచి కూడా మమ్మల్ని విధాల మీద ఎక్కించుకుని కంకటగుడికి తీసుకురావడం, శివరాత్రి రోజు ఈ కాశీ విశ్వేశ్వరుడు అన్న పేరు కాశీ కంటే శివరాత్రి రోజు ఈ కంకట రావడం అభిషేకించుకుంటుంది. నా చిన్ననాటి నుంచి మా తాతలు కూడా చెప్పడం జరిగింది. మా తాతలు నన్ను బుట్టం మీద ఎక్కించుకుని నడుచుకుంటూ వచ్చేవారు. ఈ వాహన సదుపాయం లేనప్పుడు చాలా కష్టం. మా తాత బుట్టం మీద ఎక్కించుకుని తీసుకొచ్చేటువంటి రోజులు. అప్పటి నుంచి కూడా నాకు ఈ యొక్క కంకట శివాలయానికి మంచి విశిష్టత, కోరుకున్న యొక్క ఫలితాలు దక్కుతాయి అనేది ఈ యొక్క గుడికి యొక్క విశిష్టత. ఈ మహాశివరాత్రి సందర్భంగా మరి ఈ కంకట ఉన్న పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు కొంత నిరాశ ఎదురవుతుంది. దానికి కారణం ఏంటంటే భక్తులకు ఉచిత దర్శనం అనేది అధికారులు కల్పించడం లేదని చెప్పేసి భక్తులు అసహనానికి గురవుతున్నారు. ఒక డబ్బున్న వారికి దేవుణ్ణి పరిమితం చేస్తాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వారు భావిస్తున్నారు. పేదలకు కూడా ఆ భగవంతుని దర్శించుకునే అవకాశం కల్పించాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల యొక్క కోరిక అది. ఇక నుంచైనా అధికారులు ఉచిత దర్శనం కల్పించాలని చెప్పేసి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దీనిపైన అధికారులు పునరాలోచించాలని చెప్పేసి కోరుతున్నాను.